ఈరోజు వీడియోలో పాండవులు అజ్ఞాతవాసం చేసిన ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఎత్తైన కొండలు, గలగలపారే జలపాతాలు, ఆహ్లాదపరిచే వనసంపద మధ్యలో పరమేశ్వరుడు ఉమాకోటిలింగేశ్వరునిగా వెలిశాడని ప్రతీతి. ఈ ఆలయం మరెక్కడో లేదండి. ఈ ఆలయం విజయనగరం జిల్లా ఎస్కోటకు సమీపంలో ఉంది. విశాఖపట్నం నుంచి 70 కిలోమీటర్స్ అండ్ విజయనగరం నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎస్కోట్కి అయితే జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. పూర్వం ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. అనంతరం ఇక్కడ శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం. ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ క్షేత్రానికి మహాభారతం కాలం నాటి సంబంధం ఉందని పౌరాణిక గాథలు వల్ల తెలుస్తుంది. అలనాటి పాండవుల ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేశారు. పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ విరాట్రాజు కొలువు ఉండేదని, ఆ కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారని పౌరాణిక గాథల వల్ల తెలుస్తుంది. ఈ సమయంలో పాండవులు ప్రతిరోజు ఇక్కడ జలధారలో స్నానం ఆచరించి పరమేశ్వరుని ఆరాధించారని భక్తుల విశ్వాసం. శివరాత్రికి ఈ ప్రాంతంలో శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. శివరాత్రి టైంలో ఇక్కడ జనాలు ఇసుక వేస్తే ఇసుక రాలనంత జనాలు ఉంటారు. మేము క్రౌడ్ లేని నార్మల్ టైంలో వెళ్ళాము. ఇక్కడ మంకీస్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం కర్రలు కూడా పట్టుకొని వెళ్ళకపోతే చాలా డేంజర్ అనమాట. మనకి ఇలాగా మార్గం మధ్యలో భిక్షాటన చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. మనం ఈ కొండపైకి స్టెప్స్ త్రూనే వెళ్ళాలి. అరౌండ్ 500 వరకు స్టెప్స్ ఉంటాయి. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. పుణ్యగిరి క్షేత్రంలో వెలిసిన కోటిలింగాలు, త్రినాథ గుహ, దారగంగమ్మ జలపాతం ప్రసిద్ధి చెందిన దర్శనీయ స్థలాలు. అంతేకాదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చనిపోయిన వాళ్ళందరూ అస్థికులు మ్యాక్సిమం ఇక్కడ ఈ పుణ్యగిరి క్షేత్రంలోనే కలుపుతారు. ఇక్కడ కలిపితే కాశీలో కలిపినంత పుణ్యమని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల అందరి నమ్మకం. పుణ్యగిరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండపై విరాట్ రాజుల కొలువులో పాండవులు నివసించేవారని పురాణాలు తెలుపుతున్నాయి. ఆ సమయంలో వారు పుట్ట ద్వారా వచ్చే జలపాతంలో స్నానం ఆచరించేవారని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలోని శివలింగాన్ని తాకుతూ వచ్చే ఈ పుట్టధార ఎక్కడి నుంచి వస్తుందో నేటికి అంతుపట్టడం లేదు. పురాణ గాథ ప్రకారం విరాట్రాజ్ బావమరిది కీచకుడు కాముకత్వంతో మారువేషంలో ఉన్న ద్రౌపదిని కోరుకుంటాడు. ఆ కారణంగా భీముని చేతిలో మరణిస్తాడు. విరాట్రాజ్ సోదరి సుదేష్ణాదేవి అపరిమితంగా విలపించడంతో ఆమె ఇష్టదైవమైన పరమేశ్వరుడు తన జటాజూతం విసిరి దారగంగగా జలాన్ని పుట్టించాడని పౌరాణిక గాథ. దారలో స్నానం చేసి తనను ఆరాధించినట్లయితే ఆమె శోకం పోతుందని పరమేశ్వరుడు చెబుతాడు. దారగంగమ్మ భక్తుల కోరికలను తీర్చే తల్లిగా ఈ ప్రాంత ప్రజల నీరాజనాలను అందుకుంటుంది. 1945లో ఒక చిన్న మందిరంగా ఏర్పడిన ఈ ఆలయం నేడు సకల సౌకర్యాలతో భక్తులతో కనువిందు చేస్తుంది. మహాశివరాత్రి రోజున జలధార కింద స్నానాలు చేసి పరమేశ్వరుని దర్శించుకొని జాగరణ చేసినట్లయితే సర్వ పాపాలు తొలగిపోవడమే కాకుండా కైలాస ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. మీకు ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా, ఈ శివలింగం లోపల క్రింద అంతర్గర్భంలో ఇంకొక శివలింగం ఉంటుంది. అది నిరంతరం జలధారతో అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అది భక్తులకి దర్శనానికి చాలా కష్టంగా లోపలికి ఉందని చెప్పి మరలా దీనిపైన శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఒడిశా, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు.
ఈ పుణ్యగిరిని దర్శించుకునేందుకు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి ఎస్కోట్ వరకు బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుంచి మనం ఆటోలో వెళ్ళవచ్చు. ఈ టెంపుల్ పక్కనే చిన్న చిన్న ఆశ్రమాలు కూడా ఉంటాయి. అక్కడ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఉమా కోటిలింగేశ్వర స్వామియే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.